శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం. ఈ సెప్టెంబర్లో ఈ మేషరాశి వారికి ఎలాగుందనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ మేషరాశి వారి యొక్క గ్రహస్థితి ఎలాగుందనేది ముందుగా తెలుసుకుందాం. 3వ స్థానంలో గురుడు, 4వ స్థానంలో శుక్రుడు, 5వ స్థానంలో కేతువు, బుధుడు మరియు రవి, 6వ స్థానంలో కుజుడు, 11వ స్థానంలో రాహువు, అట్లనే 12వ స్థానంలో శని. వీరు ఈ గ్రహాల మూమెంట్ ఇలా ఉండటం మూలాన ఈ జాతకులకి అశాంతి, మెంటల్ టెన్షన్ ఈ రెండు ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. ఎలాగంటే గూగుల్ క్రోమ్లో మనం నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ ఓపెన్ చేసినట్టు వీళ్ళ మైండ్లో కూడా నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ లాగా చాలా ఆలోచనలు అనేవి రన్ అవుతూ ఉంటాయి. అట్లానే వీరికి శత్రుపీడ కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందండి. అనవసరంగా గొడవలు పడటం, లేదంటే లేనిపోని టెన్షన్ మీదేసుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళు ఎంత పేషెన్స్గా మెయింటైన్ చేస్తే అంత మంచిది. తర్వాత మీ యొక్క సంతానంది ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పని ఉందండి. అట్లానే మీ యొక్క రిలేటివ్స్తో కూడా గొడవలు పడే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయండి, కొంచెం అవాయిడ్ చేయండి. సో మీ యొక్క ఫలితం ఇలా ఉంది కాబట్టి మీరు పొద్దున్నే తులసికి నీళ్లు పోయటం కానీ, లేదంటే ఏదైనా ఆదివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళినట్టయితే, లేదా మీరు యొక్క బయట ఫుడ్ ఏదైతే ఉందో అంటే లేదంటే స్పైసీగా ఏదైనా ఫుడ్స్ ఏమైనా ఉంటే వాటిని అవాయిడ్ చేయటం చాలా మంచిదండి. లేదు మాకు ఇంకా దైవికంగా ఏమైనా ఉన్నాయా అంటే పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఓం శం శరవణ భవ అని నాగేంద్ర స్వామిని, ఓం దుమ్ దుర్గాయ నమః అని దుర్గామాతని, అట్లానే ఓం నమో భగవతే వాయునందనాయ అని ఆంజనేయ స్వామిని మీరు పూజించినట్లయితే మీకు కొంచెం మెంటల్ కామ్నెస్ అట్లానే ప్రొటెక్షన్ అనేది మీకు ఏర్పడుతుందండి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ మేషరాశి వారు కొంచెం పేషెన్స్తో చెప్పిన రెమెడీస్ని ఫాలో అయితే చాలా మంచిది.